హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ పార్టీ వ్యవహారం కలకలం రేపింది. గంజాయి డ్రగ్స్ వినియోగదారులను ప్రోత్సహించేందుకు ఖాజాగూడలోని ది కేవ్ పబ్ నిర్వాహకులు సైకిడెలిక్ పేరుతో ప్రత్యేకంగా పార్టీ నిర్వహించడంతో పోలీసులే విస్తుపోయారు. టీజీ న్యాబ్, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పబ్లో సోదాలు చేసి 55 మందిని అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించగా 24 మందికి పాజిటివ్గా వచ్చింది. దొరికిన వారిలో ఐటీ, వ్యాపార రంగాలకి చెందిన వారున్నారు. పార్టీ నిర్వహణకు ప్రధాన సూత్రధారులైన పబ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం 4 యజమానులు పరారీలో ఉన్నారు. హైదరాబాద్ కాజాగూడలోని ది కేవ్ పబ్ ని రాజేష్, అభినవ్, సాయికృష్ణ, సన్నీ తదితరులు గత కొన్నాళ్లుగా నిర్వహిస్తున్నారు. ఆ పబ్ కి మేనేజర్ గా నాగారంలోని శిల్పానగర్ కి చెందిన ఆర్ శేఖర్ కుమార్ వ్యవహరిస్తున్నాడు. రాజేష్, అభినవ్, సాయికృష్ణ, సన్నీ, శేఖర్ కుమార్ డ్రగ్స్ తీసుకుని ప్రోత్సహిస్తే ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడ్డారని పోలీసులు గుర్తించారు. సైకిడెలిక్ పార్టీ పేరుతో పబ్బులో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరి ప్రవేశానికి 3,000 చొప్పున ధర నిర్ణయించి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫారెస్ట్ ఆల్కెమీ తదితర కోడ్ భాషలో పార్టీ ఉన్నట్లు ప్రచారం చేశారు. ఎవరికి వారు ముందస్తుగా డ్రగ్స్ సేవించి పబ్ కి రావాలని కోరారు. అలా వచ్చిన వారికి ఎలక్ట్రానిక్ డాన్స్, మ్యూజిక్, సంగీతం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సాధారణ వ్యక్తులు భరించలేనంత డ్రగ్స్ తీసుకుంటేనే ఆస్వాదించేలా శబ్దాలుండేలా ఏర్పాటు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎలక్ట్రానిక్ డాన్స్, మ్యూజిక్, సంగీతం కోసం నిర్వాహకులు న్యూ మల్లేపల్లికి చెందిన బెంగళూరులో ఉండే డీజే అబ్దుల్లా ఆయిబ్, దమ్మాయిగూడకు చెందిన డీజే సాయి గౌరంగ్ ని రప్పించారు. ఇన్స్టాగ్రామ్ లో సందేశానికి స్పందించి మొత్తం 55 మంది హాజరయ్యారని పోలీసులు గుర్తించారు. పబ్ లో డ్రగ్స్ వినియోగంపై సమాచారం అందుకున్న టీజీ న్యాబ్, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. పబ్ కి వచ్చిన 55 మందిని అదుపులోకి తీసుకుని ప్రత్యేక కిట్లతో డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 24 మందికి పాజిటివ్ గా తేలింది. మనకు 55 పీపుల్ ని టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 24 మెంబర్స్ ఆర్ పాజిటివ్. గాంజా తీసుకున్న వాళ్ళు 17, గాంజా ప్లస్ కొకేన్ 2, గాంజా ప్లస్ ఎండిఎంఏ 4, అలాగే ఎండిఎంఏ 1 పర్సన్. పబ్బు వచ్చేసి ఫారెస్ట్ ఆల్కెమీ అని థీమ్ లో ఈ సైకెడెలిక్ పార్టీస్ అంటే మ్యూజిక్ హై ఇచ్చి ఈడియం, ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్లే చేయడం జరుగుతుంది. దాంట్లో కన్సంప్షన్ చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వైట్ చేసి వాళ్ళని పిలుచుకోవడం జరిగింది. ఈ ఆర్గనైజర్ వచ్చేసి ఆర్ శేఖర్ కుమార్ ఈజ్ ద మేనేజర్ ఆఫ్ ది పబ్. అతని మీద కూడా కేసు చేయడం జరిగింది. అండ్ దీనికి ప్రత్యేకంగా డీజే ఆపరేటర్ ని అబ్దుల్లా అయూబ్ అలియాస్ ఫౌజన్ అనే అతను, ఇతన్ని బెంగళూరు నుంచి పిలిపించుకోవడం జరిగింది. ఈ 24 మెంబర్స్ లో దీంట్లో టీసీఎస్, అమెజాన్ అలాంటి ఆ కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్ ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు, అండ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు. వీళ్ళకి ప్రత్యేకంగా ఇన్వైట్ పంపించి ఈ ఒకటి పార్టీ ఏర్పడడం జరిగింది. 4 పబ్ ఓనర్స్, ఇంకా 3 ఒకరి మీద బుక్ చేసాము, ఒకరిని అదుపును తీసుకున్నాము, ఇంకా 3 వెతుకుతున్నాము. ది కేవ్ పబ్ మేనేజర్ శేఖర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్ నిర్వాహకులు గతంలోనూ ఇలాంటి పార్టీలు నిర్వహించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పబ్ లైసెన్స్ రద్దు చేస్తామని డీసీపీ వినీత్ తెలిపారు. త్వరలో అన్ని పబ్బుల్లో తనిఖీలు నిర్వహిస్తామన్నారు.